శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి జాతకులకి 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలుసుకుందాం. ఇక పిశాచ యోగం వెళ్ళిపోయింది. మీకు నవమ స్థానంలో, అదృష్ట స్థానంలో జూలై 28తో వెళ్ళిపోయింది. ఇక అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మించినటువంటి వచ్చినప్పటికి కూడా మీరేం కంగారు పడద్దు. పరోక్షంగా అనుకూలతలు వస్తుంటాయి. నేను మధ్య మధ్యలో చిన్నపాటి పరిహారాలు చెప్పబోతున్నాను, అది కూడా వింటాను. 8-9 తారీఖులో చిన్నపాటి పరిహారం, చాలా చిన్నది, సింపుల్. అది వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది. అది పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చిన్న గమనిక, సెప్టెంబర్ నెలలో విశాఖపట్నంలో ఒక్కరోజు ఉంటాను. అలాగే బెంగళూరు సిటీలో కూడా సెప్టెంబర్ నెలలో ఒక్కరోజు ఉంటాను. కనుక నన్ను కలవాలనుకున్న వారు 9348632385 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక మొదటి పాయింట్కి వద్దాం. ఆగస్టు 1వ తేదీ నుంచి 2వ తేదీ రాత్రి 11:53 వరకు ఉండేంత లాభస్థానం చాలా బలీయంగా ఉంటుంది. లబ్ధి ఎలా వస్తుంది, ఏ విధంగా రాబోతుంది, వస్తే ఆ లబ్ధి మనకు వస్తుందా, మనకు రాకుండా పోతుందా అనేటువంటి అంశాల మీద కొంత ఘర్షణ పడుతున్నప్పటికి కూడా అది వస్తుందో లేదో డౌట్ ఏమో అనేటువంటి కొంత వెలితి కొంతమందికి ఉండొచ్చు. కానీ ఏదైనా 1వ తేదీ 2వ తేదీ 2 డేస్ కూడా లాభస్థానం బాగుంది. బట్ లాభం అనగానే షేర్ మార్కెట్లో లాభమనో, జూదా సంబంధం లాభమనో మాత్రం దయచేసి అనుకోవద్దు. షేర్ మార్కెట్కి మాత్రం దాని దూరంగా ఉండండి. ఇక జూద సంబంధ క్రీడలకి చాలా దూరంగా ఉండండి. మీరు చేసే వృత్తి, వ్యాపారాలు, నిజాయితీగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో మాత్రం చక్కగా అనుకూలతలు అంటూ ఉంటాయి. అంటే నిజాయితీగా షేర్ మార్కెట్ నిజాయితీ కాదా అనుకోవచ్చు. నేను షేర్ మార్కెట్ గురించి నేను చెప్తున్నాను, మీకు అది అనుకూలం కాదు 1-2 తారీఖుల్లో. అలాగే స్పెక్యులేషన్, జూద సంబంధ క్రీడలకి వాటికి కూడా వద్దు. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే, 2వ తేదీ రాత్రి 11:53 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 11:24 వరకు ఉండే సమయం అంతా కూడా కొంచెం ఖర్చు ఎక్కువ కనపడుతుంటుంది. ధన వ్యయం అధికంగా ఉంటుంది. చేసే కార్యాలలో కూడా కొంచెం కష్టం ఎక్కువ కనపడుతుంది. ఒకసారి ఒక కార్యక్రమం చేయగానే వెంటనే ఆ కార్యక్రమం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదాము, పెట్టాబడ సర్దుకున్నప్పుడు ఇంకొక కార్యక్రమం వచ్చేస్తుంది. కనుక ఒక్కోసారి అనుకోవచ్చు దీనివల్ల ఒక కార్యక్రమం మనకేదో డబ్బు మిగలొచ్చే ఉన్నాయి. కానీ డబ్బు మిగిలేది మాత్రం కాదు, ఏదో ప్రకారం డబ్బు ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమాలే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కనుక ఏదైనా 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ మధ్యాహ్నం దాకా మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో. ఒక్కోసారి పొరపాటున సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం ఎక్కడో పెట్టేసి మర్చిపోయినా అనుకోండి, ఆ సెల్ ఫోన్ పోయిందనుకోండి, మళ్ళీ కొత్త సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే డబ్బు ధనవ్యయం. లేదా అలాగే క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, డెబిట్ కార్డ్స్ కావచ్చు, పాన్ కార్డు, రకరకాల కార్డ్స్ ఉంటాయి. కనుక ఇలాంటి కార్డ్స్ ఉండేటువంటి ఎక్కడో పొరపాటున మిస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక భద్రత ఎప్పుడూ అది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పెట్టాము ఏమిటి అనేది. అలాగే సెల్ ఫోన్ వీలైనంతవరకు మ్యూట్లో లేకుండా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి మ్యూట్లో పెట్టుకోవడం అనుకోండి, అది ఎక్కడో పెట్టేస్తారో మర్చిపోతారు, ఇంక ఇంతే సంగతులు చిత్తగించవలను. కనుక ఏదైనా కొంత ధన వ్యయం కలిగే అవకాశాలు ఉన్నాయి. మెట్ల మీద నుంచి మెట్ల నుంచి నడిచేటప్పుడు స్లోగా నడవడానికి ప్రయత్నం చేయండి, గంతులు వేస్తూ నడవద్దు. దానివల్ల కొంత ఇతర సమస్యలు ఉన్నాయని కూడా మీరు గుర్తుంచుకోండి. ఒక్కోసారి చంటి బిడ్డను తీసుకొని కూడా మేడ మెట్లు కొంతమంది దిగుతుంటారు. దిగేటప్పుడు దిక్కులు చూస్తూ చిన్నాన్ని అదుగు అచ్చు నాన్న ఇది చూసు అని ఆడిస్తూ ఉంటే బై మిస్టేక్ కొంచెం స్లిప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక టేక్ కేర్. ఇక 3వ పాయింట్, 5వ తేదీ మధ్యాహ్నం 11:24 నుంచి 7వ తేదీ రాత్రి 8:12 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది మనసు ప్రశాంతంగా ఉన్నట్లుగా, ఆ భావనలు వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. వాస్తవంగా అయితే ప్రశాంత సమయం కాదు, కానీ అనిపించిన కారణంగా అనుభవిస్తారు. ఏదో ఫీలింగ్ తెచ్చుకుంటారు. కొంత భోజన విషయంలో కావచ్చు, ప్రయాణ విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, మీతో మాట్లాడే సంతోషంగా మనసుకి మాట్లాడే వ్యక్తులు కావచ్చు. కనుక చక్కని మానసిక సౌఖ్యం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది, ముష్టాన్న భోజనం ఉంటుంది, అన్నీ కూడా ఆల్ ఉన్నట్టుగా ఉంటుంది. కనుక ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు, చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుంటారు. 5వ తేదీ రాత్రి దగ్గర నుంచి
5వ తేదీ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. ఇంకా 5వ తేదీ రాత్రి నుంచి 7వ తేదీ రాత్రి 8:10 వరకు నన్ను మించిన వారు లేరు అనేటువంటి ఒక భావన మనసులో వస్తుంది. రావడం మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ధైర్యంగానే ఉండగలుగుతారు. చిన్న చిన్న సమస్యను తట్టుకొని ముందుకు ఈదగలరని గట్టి నమ్మకం కూడా ఈ సమయంలోనే మీకు వస్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్ చివరిగా ఉండే 4వ పాయింట్, 7వ తేదీ రాత్రి 8:12 మొదలై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది 50-50గా ఉంది. అదేమిటంటే తోబుట్టువులు కావచ్చు, స్నేహితులు, లేకపోతే మిత్రులు, బంధువులు ఎవరితో అయినా 8వ తేదీ 9వ తేదీ చక్కగా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ ఖర్చులు కూడా దండిగా ఉంటాయి. ఒకసారి అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు ఆవేశంగా ఎవరన్నా డబ్బు అడిగారు అనుకోండి, ఆ సమయం లేదనుకో వాళ్ళ మీద దౌర్జన్యం చేసైనా సరే డబ్బు తీసుకోవాలా, అప్పు తీసుకోవాలా అనేటువంటి రీతిలో ఉంటారు. కనుక మీరు అలాంటి దౌర్జన్యంగా మాట్లాడదాం, భయపెట్టి మాట్లాడదాం అనేటువంటి దారిలోకి మాత్రం వెళ్ళవద్దు. ఏదైనా కొంతవరకు ప్రతి విషయాన్ని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, సుహృద్భావ వాతావరణం ఉండే విధంగానే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 10వ తేదీ మాత్రం తోబుట్టువులు కానీ, బంధువులు కానీ, లేక తీర్థయాత్రల్లో విషయాలు కావచ్చు, మిత్రులతో కావచ్చు, సరదాగా గడిచిపోతుంటుంది. సో 8వ తేదీ వరలక్ష్మి జరుగుతుంది, 9వ తేదీ రక్షాబంధనం జరుగుతుంది. కనుక ఒక చిన్నపాటి పరిహారం చెప్తాను. వెరీ సింపుల్ పరిహారమే. ఆ పరిహారం ఏంటంటే చాలా సింపుల్గా ఉంది. అదేంటంటే ఒక వాటర్ తీసుకోండి, చిన్న గ్లాస్, లేదా ఒక చిన్న ఉగ్గు గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి కొద్దిగా ఇంగువ వేయండి. అయితే ఆ నీరు కొంచెం వేడి నీరుగా ఉంటే మరీ మంచిది. ఉగ్గు గిన్నె కాబట్టి చిన్న ప్లాస్టిక్ ఏదో ఒకటి ఒక 30 ml దాంట్లో కొద్ది వేయండి, కలపండి, పుల్లతో కలపండి. అవి 9వ తేదీ 8వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 9వ శనివారం ఉదయం 9 గంటలు జస్ట్ అది నోటి దగ్గర పెట్టి ఒకేసారి ఆ వేడిగా ఉంటుంది కనుక వాటర్ కొద్దిగా ఆవిరి అంటే ఆ ఆవిరి అంటే ఇంగు వాసన నోట్లోకి పోయినట్టు అనిపిస్తుంది. జస్ట్ ఎంత 1-2 seconds చాలు, అంతే. చన్నీళ్ళతో ఉండదు, కొంచెం వేడి నీళ్ళుగా ఉంటే ఆ వేడి నీళ్ళలో ఇవి పడితే కొంచెం ఆవిరి వచ్చినట్టుగా ఉంటుంది. కొంచెం అనుకూల పరిస్థితులు రావడానికి మీ మనసులో ఉన్నటువంటి కల్మషాలు ఉన్నాయి. ఆ కల్మషాల వలన మీరు యాక్టివ్గా తిరగలేకపోతున్నారు. పైగా అర్ధాష్టమి జరుగుతుంది కనుక ఇలాంటి సమస్యలు కొన్ని ఒకసారి గూడు కట్టుకొని మీ మనస్సే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంటుంది. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఆ పని చేద్దాం, ఈ పని, ఏ పని చేయకుండా అడ్డం పెట్టేస్తుంది. కనుక అప్పుడు అనుకుంటారు స్వయం కృతాపరం ఇదంతా కూడా అనుకుంటారు. కనుక 9వ తేదీ 8వ తేదీ ఈ 2 రోజులు కూడా జస్ట్ మార్నింగ్ 9 లోపల జస్ట్ స్మెల్ చూడండి, ఆ నీటిని బయట ఎక్కడన్నా పారవేయండి. ఇకపోతే నెక్స్ట్ ధనుసు రాశిలో జన్మించిన మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 2వ తేదీ శనివారం వేకుంజాన 3:40 నుంచి 3వ తేదీ ఆదివారం ఉదయం 6:35 వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 3వ తేదీ ఆదివారం ఉదయం 6:35 నుంచి 4వ తేదీ సోమవారం ఉదయం 9:12 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మొత్తం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుసు రాశి వారికి 4వ తేదీ సోమవారం ఉదయం 9:12 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 11:23 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ 10 రోజులలో కొంత మానసిక ప్రశాంతత అనేది ఇండైరెక్ట్గా మీరు పొందగలుగుతారు. శుభం.